హల్లెలూయా, హల్లెలూయా. రెండో మాట ఏంటిదంటే, నాలుక నుంచి ఒక మనిషిని మనం శపించద్దు. చూడండి, ఆదికాండం 31వ అధ్యాయం 31వ వచనం. యాకోబు, నీవు బలవంతముగా నా యొద్ద నుండి నీ కుమార్తెలను తీసుకొందువేమో అనుకొని భయపడి తిని, ఎవరి యొద్ద నీ దేవతలు కనబడునో, ఎవరి యొద్ద నీ దేవతలు కనబడునో వారు బ్రతకకూడదు. ఆమెన్. చాలు. లాబానుతోను యాకోబు ఏమంటున్నాడంటే, మామా, ఎవరి దగ్గర నీ దేవతలు కనబడతాయో ఆ వ్యక్తి నిశ్చయముగా చచ్చును గాక అన్నాడు. కానీ ఆ దేవతలు ఎక్కడున్నాయంటే తన భార్య బ్యాగ్లో ఉన్నాయి. భార్య బ్యాగ్లో ఉన్నాయని యాకోబుకి నోర్లు తెరవండి తెలియదు. తెలియకుండానే ఉద్రేకంతో అనేసినాడు. ఏమన్నాడంటే, ఎవరి దగ్గర విగ్రహాలు దొరుకుతాయో ఆ వ్యక్తి చచ్చును గాక అన్నాడు. 35వ అధ్యాయం 17వ వచనం చదవండి. ఆదికాండం 35:17. ఆమె ప్రసవము వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో, భయపడకుము, ఇదియు నీకు కుమారుడగునని చెప్పెను. ఆమె మృతి పొందెను. ప్రాణము పోవు. చాలు. చూడండి, ఆమె ఏమైపోయింది? నోళ్ళు తెరవాలా, చెప్పాలా? చనిపోయింది. చనిపోవటానికి కారణం ఎవరు? నోళ్ళు తెరవండి. యాకోబు. ఎవరా యాకోబు? తన భర్త తొందరపడి అన్న మాట ఏంటిదంటే, ఎవరి దగ్గర దేవతలు దొరుకునో ఆ వ్యక్తి నిశ్చయముగా చచ్చును గాక అన్నాడు. ఆ దేవతలు భార్య బ్యాగులోనే ఉన్నాయి. కానీ కొన్ని దినాల తర్వాత ఆమె డెలివరీ అవుతూ ప్రాణాన్ని కోల్పోయింది. ఎందుకు ఇంత క్లియర్గా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పటానికి కారణం ఏంటిదంటే, నీ నోటి ద్వారా నువ్వు ఏమి ఉచ్చరిస్తావో అది నీ జీవితంలో జరుగుతుంది. ఈరోజు నీ కుటుంబంలో శాపము తాండవించటానికి కారణం నీ నోటిలో నువ్వు మాట్లాడిన మాటను బట్టే. చాలాసార్లు తల్లిదండ్రులు పిల్లల్ని గాడిది, గుర్రం, నువ్వు జీవితంలో బాగుపడవురా, నువ్వు నాశనం అయిపోను అంటారు. వాళ్ళు మంచి ఏజ్కి వచ్చిన తర్వాత గాడిదలు కావటానికి, గుర్రాలు కావటానికి కారణం ఏంటిదంటే, తల్లిదండ్రులు చిన్న వయసులో ఒరే గాడిది, ఒరే గుర్రం, నువ్వు నాశనం అయిపోను, నువ్వు జీవితంలో బాగుపడవురా అని తల్లిదండ్రులు నాలుకతో పిల్లలని శాపనార్థాలు తెలియకుండానే పలికిన ఎన్నో కుటుంబాలు ఉంటున్నాయి. ఈరోజు నీ బిడ్డలు నీ చేతికి అందకపోవటానికి కారణం తల్లిగా నువ్వు అన్న మాటలే ఈరోజు నీ బిడ్డలకు శాపంగా మారిపోయినాయి. నీ బిడ్డలు ఒకవేళ వారి చదువులలో ఫెయిల్ అయిపోతే తల్లిదండ్రులుగా మీ బిడ్డలని దీవించండి, చప్పట్లు కొట్టండి. కానీ తల్లిదండ్రులుగా మీరు చేయవలసిన పని ఏంటిదంటే, మీ పిల్లలని మీరు దీవించండి. ఆమేన్. మీ బిడ్డలను మీరు ఆశీర్వదించండి. గట్టిగా చప్పట్లు కొట్టండి. కానీ నీవు జీవితంలో బాగుపడవురా అంటే వాడు జీవితంలో బాగుపడడు. నువ్వు భవిష్యత్తులో ఎందుకు పనికిరాని వాడు అవుతావు అంటే వాడు ఎందుకు పనికిరాని వాడు అవుతాడు అంతే. హల్లెలూయా. ఎందుకు అంటే జీవ మరణములో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ 4వ విషయం. హల్లెలూయా. ఒకసారి నేను సేవకు వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకుంటూ ఉంటే సడన్గా ఒక వ్యక్తి తలుపు కొడుతూ ఉన్నాడు. తలుపు కొట్టగానే తీసిన పిచ్చోన్లాగా సొల్లు గారుచుకుంటూ లోపట అడుగు పెట్టినాడు. ఎవర్రా నువ్వు, ఎవరు బాబు నువ్వు అంటే, అరే నీ ఫ్రెండ్ని రా, నేను గుర్తుపట్టలేదా అన్నాడు. నీ చిన్నప్పటి నుంచి నీ క్లాస్మేట్ గుర్తుపట్టలేదా రా అంటే, అరే నువ్వారా అంటే, నువ్వు సరే కానీ ఒక 10 రూపాయలు ఇంటి త్వరగా అన్నాడు. ఎందుకురా నీకు ఇంత భయంకరమైన గతి ఎందుకు పట్టిందిరా అంటే, నువ్వు అవన్నీ చెప్పకు, 10 రూపాయలు ఉంటిరా, నేను వెళ్ళాలన్నాడు. అయితే
10 రూపాయలు కాదు 100 రూపాయలు ఇచ్చినా వెళ్ళిపోయినాడు. ఇమ్మీడియట్గా నా ప్రేయర్ రూమ్లోకి వెళ్ళి ఏడుస్తున్నా, ప్రభువా ఏంది వాని కండిషన్ ఏంటిది? వాళ్ళ తల్లిదండ్రులు సింగరేణి కాలనీస్లో పెద్ద ఆఫీసర్స్గా ఉండే, వీడు మంచి మెకానికల్ ఇంజనీర్ అయి చాలా చిన్న వయసులోనే సింగరేణి కాలనీస్లో జాబ్ దొరికింది. తల్లిదండ్రులు ఒక మంచి స్థాయిలో ఉండే. కానీ ఎందుకు ఈ సంఘటన జరిగింది యవనస్తునికి ప్రభువా అని నేను అడుగుతూ ఉంటే, నా చిన్న వయసు అప్పుడు ఉన్న కొన్ని సంఘటనలు దేవుడు గుర్తుకు చేస్తున్నాడు. అదేంటిదంటే, చిన్న వయసులో మా ఫ్రెండ్ వాడు ఇంటికి వెళ్ళేటోడు కాదాడు. అందరు స్కూల్ నుంచి వెళ్ళిపోగానే బాల్ తీసుకొని గోడ కొట్టుకుంటూ ఒక్కడే ఆడుకుంటూ ఉండేటోడు. ఇంటికి వెళ్ళేటోడు కాదు. ఎప్పుడు వెళ్ళేటోడు అంటే తల్లిదండ్రులు పండుకున్న తర్వాత వెళ్ళేటోడు, చిన్నోడు వాడు. ఒకరోజు నేను అడిగిన, ఏందిరా నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళలేదంటే, ఇంటికి వెళ్తే మమ్మీ నన్ను భయంకరంగా తిడుతుందిరా నన్ను. ఒరే గాడిది, ఒరే గుర్రం, నువ్వు సావా, నువ్వు నాశనం అయిపోను అని రోజు భయంకరంగా తిట్లు తిడుతూ ఉంటుందిరా. ఆ తిట్లని రోజు నేను భరించలేకపోతున్నా. అందుకనే మమ్మీ డాడీ పండుకున్న తర్వాత నేను ఇంటికి పోతాను రా అనేసి అన్నాడు. చూడండి, చిన్న వయసులో తల్లి అన్న మాట ఈరోజు కొడుకుకి శాపముగా మారిపోయింది. తమ్ముడు ఏం చేస్తున్నాడు అంటే, బెడ్ సోర్స్ వచ్చి మొన్ననే వాడు చనిపోయినాడు. మమ్మీ బ్రతుకున్నదారా అంటే, టంగ్ క్యాన్సర్ వచ్చి, ఏ క్యాన్సర్? నాలుక క్యాన్సర్ వచ్చి మొన్ననే చచ్చిపోయింది అన్నాడు. డాడీ ఎక్కడున్నాడు అంటే, మమ్మీ బాడీని ఆ యొక్క భూస్థాపన చేసి రోడ్డు దాడుతుంటే ఒక అంబాసిడర్ కారోడు వచ్చి కొట్టి పడేసిండు, డాడీ చనిపోయినాడు. అందరూ చనిపోయినారు. వీడేమో పిచ్చోన్ లాగా ఒక మెకానికల్ ఇంజనీర్ అయ్యండి గడ్డం పెంచుకొని సొల్లుగా ఆరుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. దేవుణ్ణి అడిగినా, ఈ కుటుంబానికి, యవ్వన బిడ్డకి, ఈ శాపానికి కారకులు ఎవరు ప్రభా అంటే, కారకులు ఎవరో కాదు కానీ ఎవరు? నోళ్ళు తెరవండి. తల్లి. చిన్నప్పుడు బిడ్డలను దీవించకుండా, చిన్నప్పుడు బిడ్డలని ఆశీర్వదించకుండా, చిన్నప్పుడు తల్లిదండ్రులు అన్న ఆ శాపనార్థాలు ఈరోజు బిడ్డలకి శాపముగా మారిపోయినాయి. ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న సహోదరి సహోదరుడా, ఈ మందిర ప్రాంగణంలో కూర్చున్న సహోదరి సహోదరుడా, ఈరోజు నీ బిడ్డలని నువ్వు దీవెనలు పలుకుతున్నావా? నీ నాలుకతో శుభవచనాలు పలుకుతున్నావా? లేకపోతే నీ నాలుకతో శాపవచనాలు పలుకుతున్నావా? ఈరోజు నీ బిడ్డలు రోడ్ రోమియోస్ కావటానికి, నీ బిడ్డలు చేతికి అందకపోవటానికి, నీ బిడ్డలు నీకు మానసికమైన ఒత్తిళ్లు తీసుకొని రావటానికి నీ యవ్వన బిడ్డల తప్పు కాదు. కానీ వాళ్ళు చిన్న వయసులో ఉన్నప్పుడు నీవు ఉచ్చరించిన తల్లిగా, ఒక తండ్రిగా నీవు ఉచ్చరించిన మాటలే వారికి ఈరోజు శాపముగా మారిపోయినాయి. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి నా 2 చేతులు జోడించి మిమ్మల్ని బ్రతిమిలాడుతున్నా. మీ బిడ్డలు ఇంకా సెటిల్ కాకపోతే వారిని అనవసరమైన మాటలు అనకండి ప్లీజ్. వాళ్ళకు ఉద్యోగాలు దొరకకపోతే వారిని శపించకండి. నానా, ఒకరోజు దేవుడు నీకు ఉద్యోగాన్ని ఇస్తాడు. చెప్పండి పెట్టండి. వారు ఒకవేళ వారి యొక్క స్టడీస్లలో, ఎగ్జామ్స్లలో ఫెయిల్ అయిపోతే నువ్వు జీవితంలో బాగుపడకు రానకండి దయచేసి. కానీ ఒకరోజు నువ్వు గొప్పవాడు అవుతావు రానంతే. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇక్కడ ఒక యవనస్తుడు ఉన్నాడు. నేను చెప్తూ ఉంటే నువ్వు ఏడుస్తున్నావు. నీ కుటుంబంలో నీ తల్లిదండ్రుల ద్వారా నువ్వు ఇదే పోరాటాన్ని అనుభవిస్తున్నావు. కమ్ ఆన్, గెట్ అప్. ఇక్కడ ఒక యవనస్తుడు ఉన్నాడు, వండర్ఫుల్ బ్రదర్. కానీ నువ్వు గొప్పవాడు అవుతావు.
గొప్పవాడు అవుతావు. ఈరోజు నీకు సాక్ష్యం లేదు, ఇక నా జీవితం ఇంతేనా ప్రభు, నాకు భవిష్యత్తు లేదా, ఇంటికి వెళ్తే సమాధానం లేదు, కుటుంబంలో నెమ్మది లేదు అని నువ్వు ఏడుస్తున్నావు బిడ్డ. కానీ నీకు శుభవార్త ఏంటిదంటే నువ్వు గొప్పవాడివి కాబోతున్నావు. నువ్వు గొప్పవాడివి కాబోతున్నావు. దేవుని యొక్క మహిమ నీలో నుంచి అనేకులు చూడబోతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇక్కడ ఒక యవనస్తురాలు ఉన్నది. ఒక యవనస్తుని నువ్వు ప్రేమించినావు. ఒక యంగ్ గర్ల్, ఒక యవనస్తుని నువ్వు ప్రేమించినావు. ఆ ప్రేమ మైకంలో పడిపోయి పిచ్చిదాన్ని అయిపోతున్నావు. ఊరా సినిమా లఫర్ అన ఆ ప్రేమ మైకంలో పడిపోయి నువ్వు పిచ్చిదాన్ని అయిపోతున్నావు. మెంటల్ ప్రెషర్స్ని కొన్ని తెచ్చిపెట్టుకొని ఇక నా జీవితం పతనం అయిపోయింది అని చాలాసార్లు అనుకుంటున్నావు. కమ్ ఆన్, గెట్ అప్. చేతులు పైకెత్తండి బిడ్డ. వెనకాల పట్టుకోండి, కళ్ళు మూసుకో, పట్టుకోండి వెనకాల. టచ్ 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 ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆ యవ్వన బిడ్డలని కంట్రోల్ చేస్తున్న ఆ కాడి ఇప్పుడే విరిగిపోవును గాక. ఈరోజు మీ కుటుంబ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా కానీ, ఒకవేళ అప్పులలో కూరుకుపోయినావా, భార్యాభర్తలకు మధ్యలో భేదాభిప్రాయాలతో విడిపోయినారా, ఒకవేళ నీ భర్త భయంకరంగా త్రాగుడికి బానిస అయిపోయినాడా, ఒకవేళ నీ భార్య నీ మాట వినటం లేదా, నీ బిడ్డలు నీ మాట వినటం లేదా, ఒకవేళ నీ బిజినెస్లో లాస్ అయిపోయినావా, ఒకవేళ నీకు ఇంకా ఉద్యోగం దొరకటం లేదా, ఒకవేళ నీకు ఇంకా వివాహం జరగటం లేదా, కానీ ఈ రాత్రి నీ నాలుకతో అనవలసిన మాటలు ఏంటిదంటే, నేను దీవించబడబోతున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టండి. నీ భర్త మారకపోతే ఇదిగో నా భర్త మారబోతున్నాడు. స్త్రీలు చప్పట్లు కొట్టండి. ఒకవేళ నీ భార్య మారకపోతే నా భార్య మారబోతున్నది. నీ పిల్లలు మారకపోతే నా పిల్లలు మారబోతున్నారు. విడిపోయిన భార్యాభర్తలు ఎవరైనా ఉంటే ఇదిగో నా కుటుంబం ఇప్పుడు విడిపోయింది, కానీ నా కుటుంబం ఇక కట్టబడుతుందో లేదో అని నేను అనుకున్నాను, కానీ నా కుటుంబం కట్టబడబోతున్నది. గట్టిగా చప్పట్లు కొట్టండి. నాకు ఉద్యోగం రాబోతున్నది, నాకు మంచి భవిష్యత్తు ఉండబోతున్నది, నేను నా స్టడీస్ లో గొప్ప స్థాయిలోకి నేను వెళ్ళబోతున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ భర్త మారిన తర్వాత నువ్వు అనొద్దు, నీ భర్త మారక ముందే నా భర్త చేతిలో ఈరోజు ఫుల్ బాటిల్ చూస్తున్నా, నా భర్త చేతిలో బైబిల్ చూడబోతున్నాను. ఈరోజు రెంటెడ్ ఇండ్లు ఉన్నావేమో, నేను ఒక బిల్డింగ్ లోకి, నేను ఓన్ హౌస్ లోకి వెళ్ళబోతున్నాను. చప్పట్లు కొట్టండి. ఈరోజు నా శాలరీ 5,000 కావచ్చు, త్వరలో దేవుడు 50,000 శాలరీ జాబ్ ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు నా కుటుంబంలో సమాధానం లేదు, కానీ త్వరలో నా కుటుంబంపై సమాధాన మేఘములు దిగబోతున్నాయి. చప్పట్లు కొట్టండి. ఈరోజు నాకు ఉద్యోగం లేదు, కానీ త్వరలో నాకు ఒక మంచి ఉద్యోగాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఒకవేళ 30 years దాటినాయేమో, నీకు ఇంకా మ్యారేజ్ కావటం లేదేమో, అనేక మ్యారేజ్ బ్యూరోస్ తిరిగి తిరిగి అలసిపోయినావేమో, అందరు అంటున్నారు నీకు మ్యారేజ్ జరగదని, కానీ ఈరోజు దేవుడు అంటున్నాడు మంచి అల్లుడిని ఇవ్వబోతున్నాడు, నాకు మంచి భర్తని ఇవ్వబోతున్నాడు. చప్పట్లు కొట్టండి. గర్భంలో ట్యూబ్స్ బ్లాక్ అయిపోయినాయి, ఆ గర్భసంచి తీసేసేయాలి, నీకు పిల్లలు పుట్టరు అని డాక్టర్స్ రిపోర్ట్స్ అంటున్నాయి, కానీ కడుపు మీద చెయ్యేసుకొని చెప్పు, నాకు దేవుడు ట్విన్స్ ఇవ్వబోతున్నాడు. చప్పట్లో చప్పట్లో.
డాక్టర్స్ రిపోర్ట్స్ చూడకు, ఈ రిపోర్ట్స్ ని చూడు అంతే. చప్పట్లు కొట్టండి, కొడుతూనే ఉండండి, కొడుతూనే ఉండండి. ఈరోజు టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న సహోదరి, పిల్లలు లేరమ్మా నీకు, బాధపడకు, ఇప్పుడే కడుపు మీద చెయ్యి పెట్టుకో, దేవుడు మంచి ట్విన్స్ నీకు ఇవ్వబోతున్నాడు. చప్పట్లు కొట్టండి. ఒకవేళ భార్యాభర్తలుగా విడిపోయిన స్థితిలో ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్నావా, ఇదిగో నా కుటుంబం కట్టబడదు ఇక అనుకుంటున్నావా, ఇదిగో నా కుటుంబం కట్టబడబోతున్నదని నువ్వు అనువంతే త్వరలో నీ భర్తతో పాటు ఈ మందిరానికి నువ్వు రాబోతున్నావు. చప్పట్లు 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 చప్పట్లు. ఈ రోజు దాకా నువ్వు అన్నావు నాతో ఏమీ కాదన్నావు, ఆమేన్, నాతో ఏమీ కాదన్నావు. కానీ ఈరోజు నువ్వు అనేది ఏంటిదంటే నాకు సమస్తం సాధ్యం. గట్టిగా I can do all things through Jesus who strengthens me. చప్పట్లో చప్పట్లో. నేను బయటికి వెళ్తున్నా. ఎస్, ఈరోజు దాకా నీకు అన్ని అసాధ్యమే, అన్ని అసాధ్యమే, కానీ నీకు సమస్తం సాధ్యం. ఇక చప్పట్లో చప్పట్లో చప్పట్లో. ప్రతినిత్యం భయం భయం భయం, కానీ ఇక ధైర్యంతో వెళ్ళబోతున్నా. చప్పట్లో. పక్కన వారితో చెప్పండి నీకు సమస్తం సాధ్యం అని చెప్పండి. కుడి చేయి పైకెత్తి చెప్పండి నాకు సమస్తం సాధ్యం. కుడి చేయి, రెండు చేతులు పైకెత్తి చెప్పండి మనకు సమస్తం సాధ్యం, మనకు సమస్తం సాధ్యం, మనకు సమస్తం సాధ్యం. ఈరోజు దాకా బిజినెస్ అంటే భయం, స్టడీస్ అంటే భయం, సేవ అంటే భయం, ఆయా రీతిలుగా ప్రతికూలమైన మాటలు మాట్లాడి మాట్లాడి శాపాన్ని కొని తెచ్చిపెట్టుకున్నావు. కానీ ఈరోజు నేను ప్రవచిస్తున్నాను యేసు నామములో నీకు సమస్తం సాధ్యం. నీకు సమస్తం సాధ్యం. ఈరోజు దాకా మనకి అంత అసాధ్యమే, హల్లెలూయా. కానీ ఇక మనకు అసాధ్యమైనది అంటే ఏది కూడా లేదు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నువ్వు సాతానుతో ఏమనాలంటే, సాతానా నేను దీవించబడ్డ వ్యక్తిని, ఖబర్దార్ అనండి. హల్లెలూయా హల్లెలూయా. నేను ఈరోజు దాకా భయపడ్డాను కానీ ఇక నేను భయపడేక. హల్లెలూయా. నేను భయపడటానికి రాలేదు ఇక్కడ, నీ స్థావరాలను కుప్పకూల్చటానికి నేను వచ్చినాను. చప్పట్లు కొట్టండి. ఇక నన్ను నా కుటుంబాన్ని నువ్వేమి